జాతి కలహాల్లో మీరు తగలబెట్టించిన ఎస్ఐ, ఐ మీన్ తగలబడిపోయిన ఎస్ఐ స్థానంలో స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వం నన్ను పంపించింది. డ్యూటీలో చేరగానే మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను. గుడ్. పద్ధతి గల కుర్రాళ్ళలాగున్నావు. పైకొస్తావు. చెయ్యొత్తు మనిషివయ్యావు. వేరేం పెట్టుకున్నావు? శభాష్. డ్యూటీలో చేరగానే నీ పవర్ ఏంటో చూపించావు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ చేశాను. తులసమ్మ బిడ్డగా తొందరలోనే నా బాధ్యత నెరవేరుస్తాను. రోజులు లెక్కెట్టుకో. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. సత్యాను బతికాను సూత్రానికి వచ్చారా? అనవసరంగా ఆవేశపడకు. నీ మీద నాకు ఏ కక్ష లేదు. నా కంటి ముందు హత్య జరుగుతుంటే దాన్ని ఆపడం పోలీస్ ఆఫీసర్గా నా బాధ్యత. అసలు నువ్వు అతను ఎందుకు చంపాలనుకున్నావు? పాలు పొంగుతుంటే పొయ్యిలో మంట నార్పడానికి బదులు ఆ పాల మీద నీళ్లు చల్లి పొంగుని ఎంతకాలం ఆపుతారు? అసలు ఈ గొడవలన్నింటికీ మూల కారణం ఆడు. నువ్వు చెప్పిందంతా నిజమైతే చట్టమే అతను శిక్షిస్తుంది. నేను ఇక్కడికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చింది కూడా ఈ గొడవల కారణాన్ని కనుక్కుని దాన్ని సమూలంగా నాశనం చేయడానికి. తప్పు చేశారని నువ్వు అతను చంపితే అది హత్య అవుతుంది. నీ జీవితం నాశనం అవుతుంది. అదే పని మేము చేస్తే డ్యూటీ అవుతుంది. సాధ్యమైనంత తొందరలో నీ గుండె మంటలార్పే బాధ్యత నాది. దేనికోసం బాబు వెతుకుతున్నావు? 25 ఏళ్ల క్రితం మా అమ్మని ఇక్కడ సమాధి చేశారు. ఎక్కడుందోనని. ఎవరు బాబు మీ అమ్మ? తులసమ్మ. నువ్వా తులసమ్మ బిడ్డవా? అవును. ఈ శ్మశానంలో ఉన్న సమాధుల్లో పెద్ద సమాధి మీ అమ్మదే బాబు. అదిగో. ఇక్కడ మీకేం పని? మీకేం సంబంధం ఉందని మా అమ్మ సమాధిని అలంకరిస్తున్నారు? మీ అమ్మ నేను పూజించే దేవత బాబు. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. ఆ నీచుడిని పెళ్ళాడి నా తల్లి చోవికి కారణమైన మీకు మా అమ్మ ఆరాధ్య దేవత, అది నేను నమ్మాలా? బాబు, వయసులో నా బిడ్డ లాంటి వాడివి. నీతో ఈ మాట చెప్పకూడదు. అయినా నా ఆత్మక్షోభ నీకు అర్థం కావాలంటే వివరాలు చెప్పక తప్పదు. ఆయన నా మెడలో తాలి కట్టిన మాట నిజమే. కానీ ఈ 25 ఏళ్ల మా కాపురంలో అతన్ని ఏనాడు నన్ను తాకనివ్వలేదు. తులసమ్మ 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 గదిలోకి వచ్చి గంట అయింది. అప్పటి నుంచి ఆనామ జపమే చేస్తున్నావు. ఇప్పటికైనా ఆపుతావా? ఏ టైం వేస్ట్ అయిపోతుందా? ఓ ఆడదాని 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసి ఏమాత్రం బాధపడని మీరు ఇంకో ఆడదానితో గడపడంలో గంట ఆలస్యాన్ని భరించలేక బాధపడిపోతున్నారా? శభాష్. చాలా కరెక్ట్ గా నన్ను అర్థం చేసుకునే అర్థంగా వినిపించుకున్నావు. గంట కాదు, గడిచిపోయిన గతాన్ని గురించి ఒక్క క్షణం మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఈ అందమైన మంచం చూసావా? దీని మీద మన ఇద్దరం లేకపోయేసరికి ఎంత పోసిపోయిందో కదా. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. వచ్చిన పక్కన కూర్చో. చూడండి, మీరు కోరుకున్నట్టే మహారాజుకి అల్లుడయ్యారు. ఆయన ఆస్తికి వారసుడయ్యారు. అయితే ఆ తులసమ్మ బిడ్డని మనం దత్త తీసుకుందామండి. ఏంటంటే దత్త? నీ పోకడు చూస్తుంటే ఆ బిడ్డకి నేనే అబ్బనని ఊరూరా దండోరా వేయించేలా ఉన్నావే. వాట్ హ్యాపెన్స్ టు మై ప్రెస్టీజ్? అయినా నా రాజకీయ వారసత్వం నీకు పుట్టిన బిడ్డకు రావాలి కానీ ఎవడో చలని ఓటు కడికి కాదు. నువ్వు 10 నెలలు ఓపిక పట్టు.
సింహం లాంటి బిడ్డను నీ చేత కనిపించే బాధ్యత నాది. మీరు చేసిన పాపాలకి పరిహారం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. మీ రాజకీయ వారసత్వం గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. రేపు నేనే వెళ్ళి ఆ బిడ్డని తీసుకొస్తాను. ఏయ్, నా పర్మిషన్ లేకుండా నువ్వు ప్యాలెస్ గేటు దాటావో కాళ్ళు ఎరగొడతాను. ఏంటా నవ్వు? ఏం లేదు. ఒకప్పుడు ఈ ప్యాలెస్ లోకి మీరు అడుగు పెడితే కాళ్ళు వెరగొడతానని మా వాచ్మ్యాన్ అన్నాడు. ఇప్పుడు నేను ఈ ప్యాలెస్ దాటితే నా కాళ్ళు వెరగొడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారు. చిత్రంగా ఉంది కదూ. టైం అమ్మా, దాన్నే టైం అంటారు. ఆ రోజు నువ్వు యువరాణి గాయత్రీదేవి, కానీ ఈ రోజు మిసెస్ ఎం ధర్మరాజు ఎంఏ ఎంఎల్ఏ. అసెంబ్లీలోని అపోజిషన్ వల్ల గొడవ చేయకుండా రా, బెడ్ మీద రా. వదలండి. వాడా కమ్యార్ కమాన్ కన్ను. కత్తిరా, కత్తి 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 చేయి కోసుకుంటా. ఇచ్చి ఇచ్చి ఇచ్చి. దగ్గరకు రాకండి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇది తొలిరేయి అంటూ పాల గ్లాసు పట్టుకుని పడాల్సింది పోయి పళ్ళు కోసుకునే కత్తి చేత్తో పట్టుకుని భద్రకాళ లెవెల్లో ఫోజులు ఇస్తున్నావేంటి? ఆ కత్తిని చేతి నుంచి లాక్కోవడానికి నాకు ఎంత టైం పడుతుంది? నిజమే. ఇప్పుడు నా చేతిలో కత్తి మీరు లాక్కోగలరు. కానీ పొద్దున మీకు ఇచ్చే కాఫీలో ఓ చుక్క విషం కలపడానికి నాకెంతసేపు పడుతుంది? నా కన్న తండ్రి ఈ పెళ్లి జరగకపోతే తన ప్రాణం తీసుకుంటారని బెదిరిస్తే నా మనసు చంపుకుని తల వంచి మీతో తాళి కట్టించుకున్నాను. అంతేగాని నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు బిడ్డని కనను. సమాజం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. ఇంకెప్పుడు నన్ను తాకడానికి ప్రయత్నించకండి. మీరు చేసిన పాపాలకి మీకు తలకొరివి పెట్టడానికి వారసుడు ఉండకూడదు. తులసమ్మ లాంటి దేవతకి అన్యాయం చేసిన అతనికి ఇదే నేను విధించిన శిక్ష. బాబు, ఏంటిది? పొరపాటు చేశానమ్మా. చనిపోయిన మా అమ్మకి నమస్కారం చేద్దామని సమాధి దగ్గరికి వచ్చాను. కానీ మా అమ్మ మీ రూపంలో బ్రతికి ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. నిన్నెందుకు కొట్టానో ఇప్పటికైనా అర్థమైందా? మనుషులు చేసే పనులకి అర్థం ఉంటుంది, మృగాలు చేసే పనులకి అర్థమే ఉంటుంది. నీ పొగరు చూస్తుంటే పీకనులివి చంపేయాలనిపిస్తుంది. కానీ ఏదో సెంటిమెంట్ నన్ను ఆపుతోంది. అరే, చీము నెత్తులేని మీకు సెంటిమెంట్లు కూడా ఉన్నాయా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందరో అమ్మాయిలను అనుభవించాను, కానీ తాళి కట్టలేదు. నీకు తాళి కట్టాను, కానీ నిన్ను అనుభవించలేదు. ఆ తాళి అనుకుంటా నన్ను ఆపుతోంది. కావాలా? కావాలంటే అడగండి, తీసిచ్చేస్తాను. శభాష్, నేను చావాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నావన్నమాట. నిన్ను ఇలాగే వదిలేస్తే 7 కట్ల సవారీ కుండ కూడా సిద్ధం చేసేస్తావు. మొగుడి కోసం ప్రాణాలిచ్చే పతివ్రతలు పుట్టిన దేశంలో నువ్వెలా పుట్టావే? నీకన్నా తులసమ్మే బెటరే. చచ్చే లోకానుందో గాని దానికి నేను ఎంత అన్యాయం చేసినా నన్ను నాన్న అని పిలవడానికి నా అంత అందం పర్సనాలిటీ ఉన్న ఒక మగబిడ్డనిచ్చిపోయింది. మీరు పొరపాటు పడుతున్నారు. తన ప్రాణం పోయిన తులసమ్మ బిడ్డ మిమ్మల్ని నాన్నాని పిలవడు. కన్న తల్లికి మీరు చేసిన అన్యాయానికి వెతకుండగానే మిమ్మల్ని నిప్పుల్లో పడేస్తాడేమో గాని మీరు పోయిన తర్వాత తలకొరివి మాత్రం పెట్టడు. ఆ తులసమ్మ ఉసురు మీకు తగిలి తీరుతుంది. మీరు అనాథగానే పోతారు. ఓసి నా పిచ్చి గాయత్రి, ఇప్పుడు నేను కొబ్బరి చెప్పులు ఏరుకునే అవతారాన్ని కాదు, గోల్డ్ ఫ్రేమ్ ధర్మరాజుని. నేనంత తేలిగ్గా పోను. పోయే లోపల ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏలతాను, పదవిలో ఉండగానే పోతాను. అప్పుడు నా శవాన్ని రాజలాంఛనాలతో ఊరేగిస్తారు. ప్రముఖులు సంతాప సందేశాలిస్తారు. గంధపు చెక్కలపై నా శవాన్ని పెట్టి తుపాకులు పైకెత్తి ఢోం 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 అని గాలిలో పేల్చి ఘనంగా నా అంత్యక్రియలు జరిపిస్తాను. అనాథ చావు నాది కాదే, నీది. గొడ్రాలివి. నీకెవరు పెడతారే తలకొరివి? ఇంకెవరు? మీరే. మీరెందులో గెలిచినా చావులో మాత్రం నన్ను గెలవలేరు. మీ కల ముందే నేను ముత్తైదుగా చేస్తాను. నాకు తాళి కట్టిన మీరే మీ చేతులతోనే తలకురివి పెడతారు. ఛా, అంత గ్యారంటీ ఏంటో? నేను పెట్టకపోతే? తప్పకుండా పెడతారు. పెళ్ళ మీద సానుభూతితో కాకపోయినా జనం కోసం, వాళ్ళు వేసే ఓట్ల కోసం తలకురివి పెట్టి తీరుతారు.
ఇంతకాలం నన్ను ప్రాణాలతో ఉండనిచ్చారంటే అది కూడా ఆ జనం కోసమే కదా. వసేవ్ కొంచెం తలంటవే. నా చేతులు ఖాళీగా లేవు. ఉన్నాడుగా మీ అయోమయంగాడు అప్పనంగా తిని కూర్చుంటున్నాడు. వెళ్ళి వాడితో పోయించుకోండి. అలాగే. ఒరే అయోమయం, ఏంటి బాబు? మీ అమ్మగారు నీతో తలంటించుకోమన్నారా? అదెంత భాగ్యం, రండి బాబు. ఉండు తువాలు చుట్టుకొస్తాను. అదేంట్రా ఆ చైర్ ఎందుకు? ఆయిల్ పెట్టాలి కదండి, రండి కూర్చోండి. పర్వాలేదే, ఈ మధ్య బుర్ర ఉపయోగిస్తున్నాడు. ఒరే ఏంట్రా తాడుతో కడుతున్నావు? అలాంటి మాట్లాడండి, మండిపోద్ది. కళ్ళు తాగని కూతురు ఎగిరేరు గంతులేస్తారండి. అయోమయం, నేను ఇంకా చిన్న పిల్లాన్ని అనుకుంటున్నాడు. సరే అలా కానీ. ఏంట్రా కిరసనాలు వాసన వేస్తుంది? కిరసనాలు వాసన పోతే ఇంకే వాసన వస్తుందండి. కిరసనాయలా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు నన్ను? మీరే కదా తలంటిస్తున్నారు, అంటిస్తున్నాడు. బాబోయ్ వచ్చావు, ఈ నన్ను బ్రతికుండగానే అంటించేద్దాం చూస్తున్నాడే. రండి బాబు గారు. అయ్యో అమ్మగారు తలుపుతేనమ్మా, ఆ గుప్పులు ఆరిపోతుందమ్మా. అయ్యారు తలంటించాలి, రండి అయ్యారు. డబ్బులు ఇవ్వకుండా అప్పనగా పని చేయించుకుందాం అనుకున్నాడు అయోమయంగాడు. పైగా నేను అయోమయంగానంట. ఏమిటమ్మా ఇది? ఎవరు నువ్వు? మీరు నాకు సాయం చేస్తానని మాటిస్తేనే నేను ఎవరినో చెప్తాను. ఏం సాయం అమ్మా? మీరు చేయగలిగిందే. ముందు నాకు మాట ఇవ్వండి. అలాగే. సిఐ సత్యం గారితో నాకు నిశ్చితార్థం జరిగిందండి. నా పేరు సీత. ఓహో, నువ్వేనా? జరిగిన గొడవంతా మీకు తెలిసే ఉంటుంది. అందులో నా తప్పే ఉందండి. ఆయన నాతో మాట్లాడడం మానేశారు. మీరంటే ఆయనకి గౌరవం అని విన్నాను. మీరైనా కాస్త చెప్పి ఆయన మనసు మార్చండి ప్లీజ్. సచిన్ చాలా మంచివాడమ్మా, నీకు అన్యాయం చేయడు. నేను మాట్లాడుతానుగా. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి? ఏమిటమ్మా? నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చా? అలాగేనమ్మా. వస్తాను అత్తయ్య. చింతపండు, ఒక్కదానివి వెళుతున్నావు? మీ అక్కేది? మా అక్క స్కూల్ మానేసింది. ఒక మాట లేదు, ఒక ఆట లేదు. అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. అంత నీ వల్లే. పొరపాటు అయిపోయిందిరా, సారీరా. సారీ నాకెందుకు, మా అక్కకు చెప్పు. మీ అక్కకు సారీ కాదు గాని ఓ మంచి మందిస్తాను. మందా? అవును, అది తీసుకెళ్ళి మీ అక్కకి ఇచ్చావనుకో హుషారుగా లేసి కూర్చుంటుంది. నిజంగానా? ఏమిటా మందు? ఇలారా, అడు తిరుగు, కళ్ళు మూసుకో. ఒక్కో సుందరి ముద్దు పెట్టుకుంటా, పిట్టలాడే పిట్టాస్తే సతాయించకే ఎదలు ఇదే కసిరేపుతోంది కైవారో, ఉసి కొడుకుతోంది సింగారో, చెయ్యాల నుండి లేరో. ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా,
ఇక చెప్పాల చూడు మన తెలువా కొడుకు అలాగే అవసరమేదో గ్రహించానుగా కనుకే ఇటు వచ్చానుగా తగు చీకటి సాయంతో జగపాటించే దాంతో ఇక సొగసి అది ఒప్పుకో సుందరి ముక్కు పెట్టుకుంటా ఎప్పుడు దిగుడులకు తగిన కోగిలితో బంతెర ఇక తీరంగాలి పెడతా హక్కు పొంద ఆలు పెడతా ఎవరెవరంటూ వెతికే పాయం మొరాలించనా మొరితం ప్రసాదించనా హక్కుకో సుందరి ముద్దు పెట్టుకుంటా